ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. సాయంకాల సమయంలో మరి యొక్క శిలువ ధ్యానంలో మేమందరం పాలు పొంది ఈ శిలువ యాత్రలో మీ నామాన్ని ఘనపరచడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. గడిచిన పగటి కాలం అంతా మాతో కూడా ఉన్నందుకు వందనాలు. ఈ సాయంకాలము మీ శిలువ పాదాల చెంతకు చేర్చినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. అనుదినము ప్రభువా, ప్రార్థన గురించినటువంటి సత్యాలు మేము గ్రహిస్తూ ఉండగా ఈ సాయంకాలము కూడా సంఘ ప్రార్థన ద్వారా మీరు పేతురుకు అనుగ్రహించినటువంటి విడుదలను మేము ధ్యానం చేయనగా మీ సహాయం మాకు దయచేయండి. సంఘము ఐక్యతతో ప్రార్థించగా అనేకమైనటువంటి కార్యములు జరిగించిన దేవుడవు. దేవ సంఘమంతా కలిసి ఐక్యతతో ప్రార్థించుటకు మీ సహాయం దయచేయండి. ఏదైనా సేవకుని జ్ఞాపకం చేసుకునండి. మీ సెలవు చోటును మెరుగుపరచండి, నన్ను బలపరచండి. మీరే మాట్లాడి మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడుగుచూ వేడుకొనుచున్నాము తండ్రి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమ 26వ శిలువ ధ్యానమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు కూడా దేవుడు మనలను నడిపించినటువంటి విధానమును మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. భక్తుల యొక్క ప్రార్థనలు, విజ్ఞాపనలను గురించి వరుసగా మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. మరి ప్రాముఖ్యంగా యేసు ప్రభు చేసినటువంటి ప్రార్థన, గెత్సేమనీలో చేసినటువంటి ప్రార్థన, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన. గత రాత్రి పరిశుద్ధాత్ముడు ఏ రీతిగా ఆయన మన తరపున విజ్ఞాపన ప్రార్థన మరి చేస్తూ ఉన్నాడు, అది కూడా మనము ధ్యానం చేసి ఉన్నాం. మరి దేవుడే మన కొరకు విజ్ఞాపన చేయటానికి వేరొక ఆదరణకర్త, వేరొక సహాయకుడిని మన కోసము ఈ లోకానికి ఆయన పంపించి ఉన్నాడు. సో వీఆర్ నాట్ హెల్ప్లెస్ పీపుల్, వీఆర్ నాట్ హెల్ప్లెస్ బిలీవర్స్. సహాయము లేనటువంటి వారము కాము. అది ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. God is our helper, Jesus was our helper, and the Holy Spirit is our helper today, even today. దేవుడు మానవులతో ఉండి మానవులకు సహాయము చేసేటువంటి దేవుడు. ఏ విషయంలో అంటే ప్రార్థన విషయంలో, తండ్రిని వేడుకునేటువంటి విషయం. సో నెవర్ థింక్ దట్ యు ఆర్ ఎలోన్. ఎప్పుడు నేను ఒంటరి వాడను, ఒంటరి దానను అనుకోవద్దు. మానవులు కొంతకాలము సహవాసము చేస్తారు, తర్వాత ఎడబాటు అనేటువంటిది చూస్తాం, అదే బంధం అయినప్పటికీ కూడా. కానీ దేవుడు మనతో శాశ్వతముగా ఉండేటువంటి వాడు. మనము దేవునితో శాశ్వతముగా ఉండటానికి ఏర్పాటు చేయబడినటువంటి ప్రజలు మనమందరం కూడా. సో పరిశుద్ధాత్ముడు ఎల్లవేళలో కూడా మనలో ఉండి మనకు ఆయన సహాయము చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు అంటే ఎక్కడో లేడు, ఆయన పిలవాల్సిన అవసరం కూడా లేదు. హీ ఈజ్ విత్ ఇన్ యూ.
నీలో ఉన్నాడు. పరిశుద్ధాత్మకు నిలయం. కాబట్టి బయటకు చూడటం కాదు, లోపలకు చూడాలి. ఎక్కడికి? హృదయంలోనే చూస్తే దేవుడు అక్కడ ఉన్నాడు. ఆయన సహాయాన్ని మనము అనుక్షణము కూడా కోరవచ్చు. ఆ సహాయం ద్వారా మరి మన బలహీనతల నుండి మనము బయటపడవచ్చు. గత రాత్రి రోమపత్రిక 8వ అధ్యాయం ఈ 26వ వచనాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. మన బలహీనతలను చూసి, అంటే మనకు వ్యాధి వస్తే ఆయన చూస్తూ ఉన్నాడు. మనకు ఏ విధమైన బలహీనత వచ్చినా ఆయన చూస్తూ ఉన్నాడు. ఆ వ్యాధి నుండి బయటపడటానికి కూడా ఆయనే మన తరపున ఔషధంలాగా మన కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మానసికంగా కృంగిపోతే ఆ బలహీనత నుండి బయటపడటానికి ఆయన సహాయము చేస్తూ ఉన్నాడు. సో వ్యాధిలో స్వస్థత, కృంగుబాటులో ఆయన లేవనెత్తేటువంటి ప్రార్థన మన కొరకు ఆయన చేస్తున్నాడు. స్వస్థత ప్రార్థన మనము చేసిన దానికంటే ఆయనే, పరిశుద్ధాత్ముడే మన తరపున స్వస్థత ప్రార్థన చేసి మనకు నూతన ఆరోగ్యాన్ని అనుదినము కూడా వరిస్తూ ఉన్నాడు. సో ఆ దేవునికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. పరిశుద్ధముగా జీవిస్తే పరిశుద్ధాత్ముడు మన కోసం విజ్ఞాపన చేస్తాడు. ఈ రాత్రి కాలంలో సంఘ ప్రార్థన, సంఘము ప్రార్థించగా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. సంఘము ప్రార్థించగా 5వ వచనంలో, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనంలో, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. సంఘము, సంఘము అంటే అందరూ, సంఘములో ఉన్న వాళ్ళందరూ అందులోకి వస్తారు అన్నమాట. ఇందులో మళ్ళీ వేరు వేరు ఏమి ఉండదు. ఇక దేవుని సేవకులు, సంఘ విశ్వాసులు అందరూ కలిసి చేసేటువంటి ప్రార్థన సంఘ ప్రార్థన. మన ఎప్పుడైనా సరే సంఘము ప్రార్థించగా అత్యాశక్తితో ప్రార్థన చేయుచుండెను. ఇట్స్ ఎ కంటిన్యూస్ టెన్స్. ఇది ఒకసారి ప్రార్థన చేసి ఇంకోసారి ఆపేసేటువంటి ప్రార్థన కాదు. సంఘానికి అప్పగించబడిందే బాధ్యత, ప్రార్థన చేసేటువంటి బాధ్యత దేవుడు సంఘానికి అప్పగించాడు అన్నమాట. సో ఈ విషయాన్ని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. సంఘ ప్రార్థన, సంఘ ప్రార్థన, దిస్ ఈజ్ ద ఓన్లీ టర్మ్, వేరే టర్మ్ ఏం లేదు. ఈ ఎర్లీ చర్చ్, ఆదిమ సంఘములో ఇంటెన్స్ పర్సిక్యూషన్, చాలా తీవ్రమైనటువంటి హింసలు వాళ్ళు అనుభవిస్తున్నప్పుడు, ఆ హింసలలో వారు వేరే ప్రయత్నం ఏం చేయాల, తిప్పి కొట్టడానికి లేకపోతే తిరిగి హింసించడానికి వాళ్ళు ఏం ప్రయత్నం చేయకుండా, దే హ్యావ్ టర్న్ టు ప్రేయర్, ట్రస్టింగ్ గాడ్ అండ్ హిస్ పవర్. ఎదురు తిరగడానికి ప్రయత్నం చేయాలా, లేకపోతే పారిపోవడానికి ప్రయత్నం చేయాలా, వాళ్ళు దేవుని వైపు ప్రార్థనతో తిరిగారు. అంతే, ఇక వీళ్ళు ఏం చేయాల వాళ్ళు. ఇక్కడ పేతురు బంధింపబడినటువంటి పరిస్థితులు మరి మనం చూస్తూ ఉన్నాం. అసలు పేతురు యొక్క చిన్న స్మాల్ డిస్క్రిప్షన్ మనం చూస్తే, హీ వాజ్ ఏ ఫిషర్ మ్యాన్. ఆయన చేపలు పట్టేటువంటి వాడు. చేపలు పట్టేటువంటి వృత్తిలో ఉన్నప్పుడు యేసు ప్రభు మరి పేతురును ప్రేమించి, గాడ్ హెస్ కాల్డ్ పీటర్, ఐ విల్ మేక్ యూ ఫిషర్ ఆఫ్ మెన్, మనుష్యులను పట్టు జాలరుగా నేను మిమ్మలను మారుస్తాను. అది పేతురు యొక్క పిలుపు అన్నమాట. చేపలను పట్టడం కాదు, చేపలను పట్టడంలో మీరు మంచి నిష్ణాతులు. ఆక్వా బిజినెస్, అది చాలా మంచి బిజినెస్ అండి. సీషోర్లో ఉన్నటువంటి వారికి చేపల బిజినెస్ చాలా లాభం. సముద్రంలోకి వెళ్తారు, 4 చేపలు పట్టుకుంటారు, అమ్ముకుంటారు, బతికేస్తారు, అయిపోయిందండి. మంచి చేపలు అనమాట. సముద్రం చేపలు అంటే ఇంకా మంచి. మనకి చెరువు చేపలు, గోదావరి చేపలు వేరు, కోర్స్ అవి మంచివే. కానీ సముద్రం చేపలు అంటే రకరకాల చేపలు ఉంటాయి, వాటి టేస్ట్ వేరు, వాటి విధానం వేరు. మనకి ఇక్కడ అప్లాండ్లో దొరకటం కష్టం, అవి ఎప్పుడో కానీ దొరకవు మనకి.
పేతురు అటువంటి ఆక్వా బిజినెస్ చాలా లాభం అన్నమాట. సీ కోస్ట్లో నివసించినటువంటి వారు. అయితే దేవుడు ఆయన పిలిచాడు, సేవ కోసం పిలిచాడు. చేపలు పట్టం కాదాయా, మనుషులను పట్టాలి అని పిలిచినప్పుడు మరి పేతురు మరి వెంబడిస్తాడు. పేతురింట్లో కూడా యేసుప్రభు అద్భుతాలు, అత్తగారికి జ్వరం వస్తే యేసుప్రభు స్వస్థపరుస్తాడు. ఇవన్నీ కూడా పేతురులో విశ్వాసాన్ని పుట్టించడం అన్నమాట. పేతురు దుడుకు పేతురు అంటారు. ప్రతిదానికి కంగారు పనులు చేసేటువంటి వాడు. అందరికీ లీడర్షిప్ కలిగిన 12 మందికి లీడర్షిప్ వహించాడు. పేతురు యొక్క ప్రార్థన శక్తి మనం ఎక్కడ చూస్తామంటే అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో పగటి వేళ 3 గంటలకు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? పేతురు యోహానులు దేవాలయానికి ప్రార్థన చేయడానికి వెళ్తున్నారు అన్నమాట. అంటే పేతురు ప్రార్థన శక్తి, దేవాలయంలో ప్రార్థించుకునేటువంటి ఒక అలవాటు, వ్యక్తిగతంగా ప్రార్థించుకునేటువంటి ఒక అలవాటు పేతురులో మరి మనం చూస్తాం. ఇంకా పేతురు యొక్క ప్రార్థనా శక్తి చచ్చిపోయిన వాళ్ళే లేపాడు అనమాట. దోర్కా మరి చనిపోయినప్పుడు జస్ట్ ప్రార్థన చేసి లేపేశాడు అంతే. అంత ప్రేయర్, పవర్ఫుల్ ప్రేయర్ అన్నమాట. అపోస్తల కార్యాల్లో 9వ అధ్యాయంలో 40వ వచనంలో ఈ మాట మరి మనం చూస్తాం. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళలోని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురు చూసి లేచి. ఎంత పవర్ఫుల్ ప్రేయర్ చూడండి. మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడు. ఏమన్నాడు? తబితా లెమ్ అన్నాడు అనమాట. తబితా, దోర్కా ఇదే ఒకటే పేరు. అంటే ప్రార్థన చేసి చిటిక్కుని చచ్చిపోయిన వాళ్ళు లేపటమా? అది సాధారణమైనటువంటి ప్రార్థన కాదు. అది పేతురు ఎంత ప్రార్థనా పరుడో ఇక్కడ మరి మనం గమనిస్తాం. సరే, ఈ రాత్రి పేతురు బంధింపబడినటువంటి పేతురు కొరకు సంఘము ప్రార్థన చేసిందన్నమాట. అంటే ఒకళ్ళు ప్రార్థనా పరుడైనంత మాత్రాన నా ప్రార్థన మీద నేను బ్రతికేస్తానని అనుకోకూడదు. ఏం చేయాలి? ఒకరి కొరకు ఒకరు మీరు ప్రార్థన చేసుకోవాలి. నా కోసం మీరు చేయాలి, మీకోసం నేను ప్రార్థన చెయ్యాలి. మీరెవరు నా కోసం చేయక్కర్లేదని నేను ఎప్పుడు చెప్పను. నేను ఎప్పుడు కూడా మీ ప్రార్థన కోరుకుంటాను. నేనే చేయాలి మీకోసం, అది కాదు. అక్కడ పేతురు ఇట్లా లేడు. పేతురు చచ్చిపోయిన వాళ్ళే లేపాడు ప్రార్థనతో. ఆయన బంధింపబడినప్పుడు సంఘం ప్రార్థన చేసింది ఆయన కోసం. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం గమనించాను. నేనే అందరికీ ప్రార్థనలు చేస్తాను, నా కోసం ఎవడు చేయక్కర్లేదని తీసేసుకోవాలి మనసులో. ఒకరు మన కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు గౌరవించాలి. ఆ ప్రార్థన గౌరవించి థ్యాంక్స్ చెప్పడం నేర్చుకోవాలి. కనీసం అది తెలియదు కొంతమందికి. నా ప్రార్థన చాలే నాకు అనుకుంటాను. అది గర్వం అవుతుంది, అతిశయం అవుతుంది. నీకోసం ఒక వ్యక్తి ఆసక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు మంచి కృతజ్ఞత చెప్పటము చాలా ప్రాముఖ్యమైన విషయం. నువ్వు చేసినప్పుడు నీ కృతజ్ఞత కలిగి ఉంటారు వాడు కదా. అది నేర్చుకోవాలి మనం. పేతురులో ఈ గొప్ప తగ్గింపుని మరి మనం చూస్తాం. ఆయన బంధింపబడినప్పుడు ప్రార్థించినటువంటి సంఘము మరి మనం చూస్తాం. మరి ఇక్కడ ఆ నేపథ్యం ఏమిటంటే, బ్యాక్గ్రౌండ్ ఏమిటంటే, హేరోదు అగ్రిప్ప అనేటువంటి ఆయన అక్కడ పరిపాలన చేస్తున్నాడు రోమన్ గవర్నమెంట్లో. ఈయన హేరోదు గారి మనవడి హేరోదు అగ్రిప్ప. ఇతడు యాకోబును చంపించాడు. యాకోబును చంపించినటువంటి వాడే. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించాడు. సంఘములో కొంతమందిని బలాత్కారముగా పట్టుకున్నాడు. హింసింపబడుచున్నటువంటి సంఘము. యాకోబు చనిపోయాడు హేరోదు చేత. అప్పుడు యేసురావు దగ్గరికి వెళ్ళి అడిగారు కదా, కుడి వైపున ఒక్కడు ఎడమ వైపున ఒక్కడిని పెట్టుకోండి అంటే యేసురావు ఏమన్నాడు? నేను త్రాగే గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడిగినప్పుడు తాగేస్తా ఉన్నాడు. ఆ తాగడం ఇదన్నమాట. హింసింపబడి చంపబడ్డాడు అన్నమాట. సో ద కప్ అండ్ బ్యాప్టిజం ఆఫ్ సఫరింగ్
పాత్ర బాప్తిస్మము. యాకోబు జీవితంలో హింసింపబడి హతసాక్షి అయ్యాడు. తర్వాత ఈ హేరోదు మరి సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు అనే పదము కొన్ని తెలుగులో ఒకలాగా మాట్లాడారు, గ్రీకు భాషలో స్ట్రెచ్డ్ ఫోర్త్ హిజ్ హ్యాండ్ అని వ్రాయబడింది. అంటే సంఘము మీదకి తన చెయ్యి పడింది అన్నమాట. ఎవరి చెయ్యి? హేరోదు చెయ్యి. ఎట్లా పడింది? బరువుగా పడింది, హింసతో పడింది అన్నమాట. సంఘం మీదకి చెయ్యి ఎత్తాడు. ఎవరు? హేరోదు. ఇది సంఘాన్ని హింసించినటువంటి దానికి సూచన, సంఘాన్ని హింసించినటువంటి దానికి సూచన. పేతురును బంధించటము యూదులకు ఇష్టమైనటువంటి పని అనుకున్నాను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా పట్టుకొనెను. యేసుప్రభును దేవాది దేవుడినే చంపేశారు. ఎవరండి? యూదులు. వాళ్ళు గమనించుకోలేకపోయారు, మెస్సీయాని గుర్తించుకోలేకపోయారు. యేసుప్రభునే చంపేశారు. ఇంక పేతురు ఎంత, యాకోబు ఎంత వాళ్ళకి. సో యూదులలో ఉన్నటువంటి ఇటువంటి వారిని చంపటము అది యూదులకు ఇష్టమైన పని. పేతురుని పట్టుకోవడం, యాకోబును చంపటం, యేసుప్రభుని చంపటం. నాయకులైనటువంటి వారు అసలు ఏది విచక్షణ లేకుండా ప్రజలకు ఏది ఇష్టమైతే అది చేసేయటం అన్నమాట. సో ప్రజలు ఏదో దేవునికి వ్యతిరేకమైన ఇష్టపడతారు, అయినంత మాత్రం చేసేయకూడదు, చెప్పాలి ఇది దైవ వ్యతిరేకమైన విషయం. నువ్వు నాయకత్వంలో ఉన్నప్పుడు, దేవుడిని ఏర్పాటు చేసుకున్నప్పుడు ప్రజలు తప్పుదో పడుతుంటే సరి చేయాల్సినటువంటి బాధ్యత నాయకునికి ఉన్నది. కానీ ఇక్కడ హేరోదు ఏం చేస్తున్నాడు? యూదులకు ఇష్టం అయిపోయింది. ఏది? యేసును చంపడం ఇష్టం కాబట్టి యేసుని చంపేశారు, యాకోబును చంపడం ఇష్టం కాబట్టి యాకోబుని చంపేశాడు, పేతురును కూడా చంపడానికి బంధించేశాడు. ఈ ధర్మశాస్త్ర ప్రకారము చెయ్యాలి. ఇది న్యాయమా అన్యాయమా ఆలోచన చేయాలి. స్వార్థ నిమిత్తము బంధింపబడుట ఇక్కడ మరి మనం చూస్తూ ఉన్నాం. పౌలు కూడా చాలాసార్లు చెరసాలలో బంధింపబడ్డాడు. పేతురును పట్టుకొనెను అంటే చెరసాలలో పెట్టాడు. దాని అర్థం ఏంటంటే హీ వాజ్ ఇంప్రిజన్డ్, చెరసాలలో బంధింపబడ్డాడు. పౌలు జీవితంలో కూడా చాలాసార్లు ఈ చెరసాల అనుభవం, రోమా చెరసాల అనుభవం పౌలు యొక్క జీవితంలో మరి మనం చూస్తాం. ఆయన క్రీస్తు ఖైదీని అంటాడు పౌలు. దేవుని యొక్క పరిచర్య కొరకు నేను బంధింపబడినటువంటి వాడను. సో ప్రియులారా, పేతురు బంధింపబడ్డాడు, పౌలు బంధింపబడ్డాడు. పౌలు అన్నటువంటి మాట ఏమిటంటే నేను క్రీస్తు ఖైదీని, ఐఆమ్ ప్రిజనర్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు కొరకు బంధింపబడినటువంటి వ్యక్తి. రకరకాలుగా బంధింపబడేటువంటి వారు ఉంటారు, కానీ వీళ్ళు దేవుని కొరకు బంధింపబడినటువంటి ప్రజలు. పస్కా పండుగ సమయంలో అనేటువంటి మాట చూస్తాం. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు, అంటే పస్కా పండుగ దినములు 7 రోజులు అన్నమాట. పులిసినదేది వారి గృహాలలో ఉండటానికి వీలు లేదు. అయితే ప్రజలు, యూదులు ముఖ్యంగా మరి కక్ష, క్రోధము, పగ అనేటువంటి పాపాన్ని వారి హృదయంలో ఉంచుకున్నారు. పేతురు బంధింపబడినప్పుడు అప్పుడు మాట్లాడటం అంటే దాని అర్థం ఏంటంటే పగ ఉంది హృదయంలో, కక్ష ఉంది హృదయంలో. మరి ఒకరికి అన్యాయం చేయాలనేటువంటి మనసు ఉంది హృదయంలో. ఆ మనసు అంతా పెట్టుకున్నా ఇంకొక పక్కన ఏం చేస్తున్నావు? పండుగ చేస్తున్నాను. పులిసినది ఏది ఉండకూడదు, పాపం ఏది ఉండకూడదు. అయినా కానీ పాపాన్ని మనసులో పెట్టుకుని పండగ మాత్రం మామూలుగా పైకి నువ్వు చేస్తూనే ఉన్నావు. పండుగ దినములు, పులి అని రొట్టెల పండుగ దినములు. పస్కా అనంతరము
ఏమనుకున్నాడంటే, అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగ అనే పిమ్మట ప్రజల యొద్దకు అతనిని తేవలనని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్ట్రముల సైనికులకు అతనిని అప్పగించాడు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన పదము పస్కా అనేటువంటిది ఇక్కడ కింగ్ జేమ్స్ వర్షన్ అని అంటారు. ఇది అందరికీ అర్థం అవ్వాలని కానీ కొంతమంది కానీ అర్థం అవుతుంది. ఈస్టర్ అనేటువంటి పదం ఉపయోగించాడు ఇక్కడ. ఆఫ్టర్ ఈస్టర్ సాక్సన్ అనేటువంటి ఒక ట్రైబ్ జర్మనీ దేశంలో ఉన్నారు. సాక్సన్స్ అంటారు వాళ్ళని, జర్మన్ ట్రైబ్స్. వాళ్ళు ఈస్టురే, ఈఓఎస్టిఆర్, ఈస్టురే, ఈఓఎస్టిఆర్ఈ అనేటువంటి ఒక దేవతను వాళ్ళు పూజ చేస్తారు. ఇది గాడెస్ ఆఫ్ లవ్, ప్రేమకు సంబంధించినటువంటి దేవత అది. ఈ దేవత యొక్క గౌరవార్థం ఏప్రిల్ నెలలో వాళ్ళు చాలా పెద్ద పండుగ చేసేవాళ్ళు అన్నమాట. చాలా పెద్ద పండుగ చేసేవాళ్ళు. అయితే యూదులకు పెద్ద పండుగ ఏమిటంటే పస్కా పండుగ ఆ రోజుల్లో. క్రైస్తవులకు యేసు యొక్క పునరుద్ధానము పెద్ద పండుగ. క్రిస్టియన్ థియాలజీలో ఈ పేరు తీసుకున్నారు, ఈస్టరే అనే దాన్ని, ఈస్టర్ అనేటువంటి ఆ పదాన్ని తీసుకున్నారు అంట. ఆఫ్టర్ ఈస్టర్ అంటే అది ఎట్లా అయిపోయిందంటే ఒక దేవత పేరల్లా ఇది ఒక కామన్ ఫెస్టివల్, పెద్ద పండుగ అనేటువంటి సెన్స్లోకి వచ్చేసింది ఈస్టర్. అసలు క్రిస్మస్ అనేటువంటిది పెద్ద పండుగ కాదు, కానీ ఈస్టర్ పెద్ద పండుగ. ఎందుకు? చనిపోయిన వాడు తిరిగి లేవటం అనేటువంటిదే గొప్ప విషయం. ఎందుక ఓకే, అది కూడా పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు, గొప్ప విషయం. కానీ మరణించి తిరిగి లేవటం అనేటువంటిది ఇంకా గొప్ప విషయం అన్నమాట. ఈస్టర్ అనేటువంటిది చాలా గొప్పగా చేయాల్సినటువంటి పండుగ. అందువల్ల పునరుద్ధానం లేకపోతే అసలు మనకు ఆ నిరీక్షణ లేదు, నిత్య జీవము లేదు. సో క్రిస్మస్ ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేస్తాం మన కల్చర్లో. తర్వాత పండుగలన్నీ వరుసగా కొంచెం కొంచెం పలసపడుకుంటూ వచ్చారు, నెమ్మదిగా తగ్గిపోతాయి ఆసక్తి, ఉత్సాహం అనేది ఒకదానికే ఉంటుంది మనకి. తర్వాత నెమ్మదిగా తగ్గిపోతుంది మనకి. ఈస్టర్ వచ్చేసరికి కొంచెం 40 రోజుల ఉపవాసాలు ఇంకా నీరసం ఉంటుంది చివరిలో. సో ఏమైనప్పటికీ ఈస్టర్ అనేటువంటిది చాలా పెద్ద పండుగ అన్నమాట. క్రిస్టియన్ థియాలజీలో కొన్ని పదాలు ఆ బ్యాక్గ్రౌండ్ నుండి తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి కాదు మీరు చేయాల్సిన ఆరాధన, ఆ గొప్ప వాళ్ళకి చెందకూడదు, ఆ విగ్రహాలకు చెందకూడదు అని చెప్పి, యేసు ప్రభుకి చెందాలని చెప్పి ఆ పదాల్లో ఇందులో పెట్టారు. అడ్వెంట్ అనేటువంటిది కూడా అటువంటి పదమే. ఈ మనకి అర్థమైనా అర్థమైపోయినా కొంచెం తెలుసుకోవడంలో తప్పేం లేదు. సో ఈ పేరు రిజరెక్షన్ అనేటువంటిది గొప్పది కాబట్టి తెలుగులో ట్రాన్స్లేషన్ బాగానే చేశారు. పస్కా అన్నారు. కింగ్ జేమ్స్ వర్షన్ మరి ఆ కాలంలో మరి ఎందుకు రాశారో తెలియదు. క్రొత్త ట్రాన్స్లేషన్స్లో ఆఫ్టర్ పాస్ ఓవర్ అనటం. పండుగ తరువాత పేతురును మరి వెలుపలికి రప్పించి, ఇప్పుడు 6వ వచనంలో చూస్తాం. ఇది పస్కా పండుగ అయిన పిమ్మట 4వ వచనంలో ప్రజల యొద్దకు అతనిని తేవలనని ఉద్దేశించి. పండగ అయిపోయిన తర్వాత పండుగ కానుక ఏంటండి, పండగ గిఫ్ట్ అంటారు చూసారా, ప్రజల వద్దకు తీసుకొని వచ్చి ప్రజల ముందు ఒక ఎత్తైన ప్రదేశంలో అతని పేతురు నిలబెట్టి ఎగ్జిక్యూట్ చేయటానికి, చంపటానికి ఎవరు ప్లాన్ చేశారు? హేరోదు ప్రజలకు ఒక గిఫ్ట్ లాగా ఇవ్వటం చూశాడు. ఇది పండగ కానుక అన్నమాట, పండగ గిఫ్ట్. ప్రజలందరూ ఎందరో దేనిలో సంతోషిస్తారో చూశాడు. పేతురును చంపితే సంతోషపడతారని తెలిసింది. కాబట్టి పండగ అయిపోయిన తర్వాత అందరు ఎదురుగా తీసుకొచ్చి నిలబెట్టి చంపేస్తే ప్రజలందరూ హ్యాపీగా చప్పలు కొట్టి వెళ్తారు అనుకున్నాడు అన్నమాట. సో బర్త్డే గిఫ్ట్. మరి అంతకుముందు హేరోదు పుట్టినరోజున ఒక ఆవిడ ఏమడిగిందండి బర్త్డే గిఫ్ట్? యోహాను తల అడిగింది. చూడండి, బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను తల పళ్ళెంలో పెట్టి గిఫ్ట్గా, ఎంత ఘోరమైనటువంటి విషయం.
గిఫ్ట్ అంటే ఏదో ఏదో ఒకటి భౌతికమైనటువంటిది ఏదో కోరుకోవాలి. హేరోదియా ఆమె నాట్యం చేయటం, నీకేం కావాలో కోరుకోవటం. నా బర్త్డే రోజున ఒక భక్తుడు ప్రాణమైపోయింది, తలగొట్టించాల్సినటువంటి మరి పరిస్థితి. ఇక్కడ కూడా హేరోదు అగ్రిప్ప పేతురును అందరి ముందు నిలబెట్టి చంపడానికి ప్రయత్నం చేసి, అవమానం చేయటానికి స్టేజ్ మీద నిలబెట్టి చంపేసి అవమానం చేసి ప్రజల చేత మనిషి అనిపించుకోవడానికి ప్రయత్నం చేశాడు. చేసి చాలా గొప్ప సెక్యూరిటీ, 4 చతుష్టయములు అనే మాట ఇక్కడ మనం చూస్తాం. చతుష్టయం అంటే 4 సైనికులు. 4 చతుష్టయములు అంటే 16 మంది సైనికులు. 4 × 4 16. గట్టి బందోబస్తు అన్నమాట. అసలు తప్పించుకోకుండా చాలా టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశాడు. అంటే చంపాలి అనేటువంటి ప్రయత్నం ఉన్నది. తర్వాత గొప్ప సైనికుల మధ్యలో గొప్ప సెక్యూరిటీ ఏర్పాటు చేయబడి ఉన్నది. ఈ సమయంలో 5వ వచనంలో సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండె. వితౌట్ సీజింగ్, అత్యాశక్తితో. బంధింపబడినప్పుడు చట్టాలు పనిచేస్తాయి, బంధింపబడినప్పుడు అధికారులు పనిచేస్తారు, బంధింపబడినప్పుడు దేశమంతా కూడా గమనిస్తుంటుంది అన్నమాట. ఆ బంధింపబడినటువంటి వ్యక్తి బయటకు రావటము అనేటువంటిది సాధారణంగా సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే చట్ట ప్రకారమే బంధిస్తారు, చట్ట ప్రకారమే శిక్ష విధిస్తారు. డెత్ సెంటెన్స్ అంటే ఇక దాన్ని తిరిగిలేదన్నమాట. ఈ చేసినటువంటి నేరం అంతా సువార్త ప్రకటించడమే. పేతురు చేసింది ఏమిటంటే సువార్త ప్రకటించడమే, వేరే ఏం కాదు. దేవుడి కోసం నిలబడ్డాడు. వేరే హత్యలు చేసి, వేరే దేశ ద్రోహం చేసి అటువంటి నేరాలు చేయలేదు. సంఘము ఇటువంటి వారి కొరకు ప్రార్థన చేయాలి. ఎవరు వీళ్ళు? బంధింపబడిన వారు, అన్యాయముగా బంధింపబడిన వారు. దీన్ని ప్రిజన్ మినిస్ట్రీ అంటాం. ఇక్కడ మనకి జంగారెడ్డిగూడెంలో ప్రిజన్ చిన్నది లేదు, లక్వరంలో ఉన్నట్టుంది. ఇక్కడ చిన్న చిన్నవి ఉంటాయి. ప్రిజన్ మినిస్ట్రీ అంటే అరెస్ట్ చేయబడినటువంటి వారిని చెరసాల్లో పెడతారు. ఎవరు వాళ్ళు అన్యాయంగా బంధింపబడాలని చెప్తున్నాను నేను. నేరం చేసిన వాడు బంధింపబడాలి, శిక్ష పడాలి, అందులో సందేహం లేదు. అన్యాయముగా బంధింపబడినటువంటి వారు, శిక్షింపబడినటువంటి వారు, వారి కొరకు ప్రార్థన చేయాలి. మీరు ఏలూరు, రాజమండ్రి, వైజాగ్, హైదరాబాద్ ఇట్లా వెళితే ప్రిజన్ మినిస్ట్రీ చేస్తారు కొన్ని సంఘాలు. ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క జైలుకి వెళ్ళి అక్కడ జైల్లో ఉన్నటువంటి వారికి సువార్త ప్రకటించి, వారి కష్టాలు తెలుసుకుని వారి కోసం ప్రార్థన చేసి, వారికి అవసరాలు ఏమైనా ఉంటే కొంచెం ఇవ్వగలిగిన ఏమైనా ఇచ్చి వస్తూ ఉంటారు. అది ప్రిజన్ మినిస్ట్రీ అంటారు. యేసు ప్రభు కూడా ఈ 2వ రాకడలో ఈ ప్రశ్న ఎత్తాడు. నేను చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడ వచ్చితిరి. మత్తయి సువార్తలో 25వ అధ్యాయం 36వ వచనంలో ఈ మాట చూస్తాం. దిగంబరిన ఇంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగిన ఇంటి నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరి. పై 2 పర్లా. బట్టలు లేని బట్టలు ఇస్తాం, వ్యాధిగ్రస్తుల్ని విజిట్ చేసి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. చెరసాల్లో ఉన్నవాడిని బంధింపబడిన వాడి దగ్గరికి వెళ్ళాలంటే అందరికీ మనసు రాదు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినటువంటి నేరం మన మీదకి వస్తుందేమో అనేటువంటి భయం కూడా వస్తుంది ఒకసారి. ఎవరి భయాలు వాళ్ళకు ఉంటాయి.
అయితే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సేవ, బంధింపబడిన వారి కొరకు ప్రార్థన చేయటం. హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఈ మాటలు మరి మనము చూస్తున్నాం. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములో నున్న వారిని జ్ఞాపకము చేసుకోండి. మీరును శరీరముతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించుతున్న వారిని జ్ఞాపకము చేసి. మీరును శరీరంతో ఉన్నారంటే ఒక రోజు మీకు కూడా ఇటువంటి కష్టం ఏమైనా రావచ్చేమో. అది పోలీస్ కేసులే, కోర్టు కేసులనే కాదు, ఏదైనా సరే సమస్య ఇటువంటిది మీకు వస్తే మీకోసం ఇంకొకళ్ళు ప్రార్థన చేస్తారు. మీరును శరీరంలో ఉన్నారు, మీకు కూడా ఇటువంటి కష్టం రావచ్చు. చదువుదామా ఈ వచనం? ఫిబ్రవరి 13:3 మీరును వారితో కూడా బంధింపబడినట్టు. అంటే ఏంటి? మనం కూడా చెరసాల్లో ఉన్నట్టు ఫీల్ అయ్యి ఏం చేయాలన్నాడు? బంధకములోనున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. మీరును శరీరంతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించున్న వారిని జ్ఞాపకము చేసుకోండి. వీఆర్ ఎంజాయింగ్ ఫ్రీ లైఫ్. ఇప్పుడు ఇష్టం లేకపోతే మధ్యలో లేచి వెళ్ళిపోతారు చాలామంది. నేను ఆపుతాను ఏంటి? నేను ఆపలేనుగా. మరి ఎందుకో తెలియదు, కూర్చుంటారు. మరి ఏమన్నా చిరాకు వచ్చేద్దాం ఏంటో, లేచి వెళ్ళిపోతానే ఉంటారు. ఇక్కడ ప్రసంగం జరుగుతూనే ఉంటుంది, లేచి వెళ్ళిపోతూనే ఉంటారు. మరి ఏంటో తెలియదు. నేనేం ఆపలేను, ఫ్రీ లైఫ్ అది. కానీ చెరసాలలో ఉంటే నాకు ఇష్టం లేదు, బయటికి వెళ్ళి వస్తానంటే ఊరుకుంటారే. అవదా బాబు, ఈ చెరసాల బాబు నువ్వేమనుకుంటావు, నువ్వేదో నీ మైండ్ ఎక్కడుందో ఒకసారి చెప్పు అంట. కుదరదు. మనం ఫ్రీగా ఉన్నాం ఇక్కడ. కాబట్టి మనం ఏం చేయాలి? బంధింపబడిన వారి కొరకు ప్రార్థన చేయాలి. సో ప్రార్థన రకరకాల ప్రార్థన. ఒక ప్రక్క సంఘం ప్రార్థిస్తూ ఉంటే ఇంకొక ప్రక్క దేవుడి కార్యము జరిగిస్తున్నాడు. అందుకే విసుగక నిత్యము ప్రార్థన చేయండి. ఆసక్తి అని, అత్యాసక్తి అనే పదం ఇక్కడ చూస్తాం. అంటే బంధింపబడిన వారి కొరకు ఎట్లా చేయాలండి ప్రార్థన? అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. ఏలియా ప్రార్థన చేసినప్పుడు యాకోబు ఏం రాశాడు? ఆసక్తితో ప్రార్థన చేయగా అంటాడు. ప్రార్థన చేయటంలో కూడా మనకి తెలిసిపోద్ది ఎట్లా చేస్తున్నామని. నేను ఎవరిని విమర్శించలేదు, కానీ మనం ఆసక్తితో చేస్తున్నామా లేకపోతే ఏదో న్యాచురల్గా నార్మల్గా చేయాలి కాబట్టి 4 పదాలు నోట్లో నుండి వచ్చినాయి తెలిసిపోద్ది మనం చేసే ప్రార్థన. ఆసక్తి ఉండాలి నీకు చేసి. ఒక వ్యక్తి కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే నువ్వు ప్రార్థన చేసే విధానం ఆ వ్యక్తికి తెలిసిపోద్ది. అబ్బా ఈయన ప్రార్థన చేశాడు, నాకు పని జరిగిపోద్ది అన్న ఫీలింగ్ వస్తారమ్మా. లేదు పొడి మాట్లాడావంటే సర్లే అన్నట్టు దులుపుకున్నట్టు ఉంటుంది, అంతే. అందులో ఏముంటుంది. సో నువ్వు ప్రార్థన మొదలెట్టావంటే అసలు చాలా ఆసక్తితో ప్రార్థన, దేవుడితో మాట్లాడుతున్నావు. అసలు వేరే విషయం తర్వాత మనం అసలు మన సృష్టికర్తతో మాట్లాడటం మొదలెట్టాం. వీళ్ళ సంగతి పక్కన వాళ్ళ సంగతి తర్వాత. ఒళ్ళు జలధరించేయాలి, అసలు ఏడిపోయి చేయాలి. అసలు చాలా ఎమోషనల్ థింగ్ అది. అత్యాసక్తి అంటే అదన్నమాట. సంఘము ప్రార్థించినప్పుడు ఏలియా అయితే ఆసక్తితోనే అంటాడు. మనము కూడా ఏలియా వంటి స్వభావము కలిగిన వారమే. ఏలియా ఆసక్తితో ప్రార్థన చేయగా అంటాడు, మరలా ప్రార్థించగా అంటాడు. పేతురు బంధించబడినప్పుడు సంఘము ఎట్లా ప్రార్థన చేసిందంటే అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించండి. అత్యాసక్తి. సో ప్రార్థన అనేటప్పుడు ఈ ఆసక్తి పుట్టేయాలి. అత్యాసక్తి. అయ్యో అతను బంధింపబడ్డాడు, మనము ఫ్రీగా ఉన్నాం, మనకు దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, ఆయన అన్యాయముగా బంధింపబడ్డాడు. అత్యాసక్తితో సంఘము ప్రార్థన చేస్తుంది. యేసు ప్రభు చివరిలో వచ్చి అడుగుతాడు, ఎంతమంది కోసం, ఇటువంటి వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేసావు? ఎంతమంది స్వార్థికుల కోసం నువ్వు ప్రార్థన చేసావు? ప్రజెంట్ బర్నింగ్ ఇష్యూ మనకు తెలుసు, స్టేట్లో ఏం జరుగుతుందో. మనం రోడ్లు ఎక్కడం అది కాదు, ప్రార్థన చేయాలి ప్రాముఖ్యం. ఏం జరిగింది అనేటువంటిది ఎవరికి తెలియదు, దేవుడికి తెలుసు, ఆయనకి తెలుసు, చనిపోయినాక తెలుసు. మనము ప్రార్థన చేయాలి.
ఆసక్తితో దేవుని సేవకుల కొరకు, దేవుని సేవ కొరకు మనం ఏం చేయాలో అత్యాశక్తితో ప్రార్థన చేయాలి. ఇక 6వ వచనంలో ఎట్లా మరి పేతురు ఎట్లా ఉన్నాడు అనే విషయాన్ని చూస్తే, పేతురు ప్రార్థన తెలుసు కదా, 9వ అధ్యాయంలోనే చూసాం. త్వరగా చనిపోతే జస్ట్ ప్రార్థన చేసి లేపేశాడు అంతే. చచ్చిపోయిన వ్యక్తిని మోకరించి ప్రార్థన చేసి బతికించేశాడు. ఆయన ప్రార్థన చాలా గొప్ప ప్రార్థన. 6వ వచనంలో మనం చూస్తే, ఆ రాత్రి పేతురు అంటే వెలుపలకు తేవాలని ఉన్నాడు హేరోదు బయటికి. ఆ రాత్రి ఏం జరిగిందంటే, పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. దీనికి మనం ఏం చేయని అవసరం లేదు, కానీ నిద్రపోతున్నాడు అంటేనే ప్రశాంతంగా నిద్రపోతున్నాడు అని అర్థం అన్నమాట. యూఆర్ స్లీపింగ్ పీస్ఫుల్లీ. రేపు ట్రయల్ అంటే అందరి ముందు నిలబెట్టి రేపు పొద్దున చంపేస్తాడు. ఎవరో హేరోదు చంపడానికి ప్లాన్ చేశాడు. అది తెలుసు పేతురికి. కానీ నిద్ర ఎట్లా పట్టింది రాత్రి. యేసురావు అయితే రేపు సిలువ అంటే అసలు ఆయన ఎంత గొప్ప ప్రార్థన చేశాడో గెత్సెమనే ప్రార్థనలో మనం చూసాం. చెమట రక్తం హిందువుల వల్లే ఆయననే మాట చూస్తాం. కానీ పేతురు ఇక్కడ నిద్రించుచుండెను, ప్రశాంతముగా నిద్రపోతున్నాడు. ప్రార్థనా పరుల యొక్క ధైర్యము ఇక్కడ మరి మనం చూస్తాం. రేపు ఇట్లా జరుగుతుంది అనేటువంటి విషయము పేతురుకు తెలుసు అయినప్పటికీ కూడా స్లీపింగ్ పీస్ఫుల్లీ, ఏదో ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉన్నటువంటి మనస్సును చూస్తాం. నిద్ర పట్టడం కూడా ఒక వరం. కీర్తనలో 4వ కీర్తనలో 8వ వచనంలో ఈ మాటలు మరి చూస్తాం. నేను పండుకుంటాను లేకపోతే అంటాడు 4వ అధ్యాయం 8వ వచనంలో, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవదును, నేను ఒంటరిగా నుండిన నీవే నన్ను సురక్షితముగా ఒంటరిగా ఉన్నాను కానీ నెమ్మదిగా నేను నిద్రపోతాను, నాకు ప్రశాంతంగా నిద్ర పట్టుద్ది. మనం అందరూ చాలా అదృష్టవంతులు. రకంగా పడుకుని వెంటనే ఆవరించేస్తారు. కొంచెంసేపు అయితే చర్చిలో నిద్రపోతారు చాలామంది. నాకు చాలా సంతోషిస్తాను వాళ్ళ గురించి. ఎందుకంటే ఇంటికాడ ఎలాగో నిద్ర పట్టలేదు, కనీసం ఎక్కడన్నా కొంచెం పురుగు తీస్తారు. వచ్చి ఆదివారం తలస్నానాలు చేసి చక్కగా ఫ్యాన్ కిందకి వచ్చింది. నేను గట్టిగా అరిసేవాడిని కాదు, నా మాటకి ఎలాగే ఉంటుంది. అది పెద్ద అంత ఓపిక కూడా లేదు. అది గట్టిగా అరిసి బలగు చెప్పే పరిస్థితి లేదు ఇక్కడ. అయిపోయింది, ఆ వయసు అయిపోయింది, పరిస్థితి అయిపోయింది. సరే మంచిదే అది నిద్రపోవటం. దేవుడి సన్నిధిలో దేవుడు రెస్ట్ టైం అనమాట. విశ్రాంతి దినం అంటే ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకుంటారు చాలా మంది. పడుకోండి, ఇబ్బంది లేదు, నేను తింటున్నా ఏం చేయను. అంటే కనీసం ఇక్కడన్నా కనీసం నిద్రపోయే అవకాశం, ఇంటికాడ నిద్రపోనట్లేదు మిమ్మల్ని వాళ్ళు అతమాన మంచాల మీద ఉన్నారని తిడుతున్నారు. ఎప్పుడు కనీసం ఎక్కడికన్నా వచ్చి కునికేసి వెళ్ళండి, సంతోషం. నిద్రపోకూడదండి చర్చకు వచ్చినప్పుడు, వినాలి మాట. సరే, భక్తుడు నేను నెమ్మదిగా పండుకొని నిద్రపోతాడు, ప్రశాంతమైనటువంటి మనస్సు, పీస్ఫుల్ హార్ట్. అంటే భక్తులు ప్రార్థించేవారు ఎట్లా ఉంటారంటే దుర్వార్తకు జడియరు, చాలా పీస్ఫుల్గా ఉంటారు ఎప్పుడు కూడా. అమ్మో ఏదో జరిగిపోతుంది ఆందోళన మాత్రం ఎప్పుడు కూడా ఉండదు. ఒక మాట వినగానే గంగిర్లు ఎత్తిపోతారు చాలామంది, అరిచేస్తారు, గొప్ప ఏదో పెద్ద కేకలు పెట్టేస్తారు. అవసరం లేదా అంతా. ఎప్పుడు నువ్వు ప్రార్థనా జీవితాన్ని కలిగి. పేతురు రేపు చంపేస్తారు అనేటువంటి వార్త ఉన్నప్పటికీ కూడా ప్రశాంతంగా పడుకున్నాడు అన్నమాట. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం అంటాడు ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయం 6-7 వచనాలు. సో దేవునిలో ప్రశాంతత ఉన్నది, దేవునిలో శాంతి ఉన్నది, సమాధానము ఉన్నది.
కంగారు పడాల్సినటువంటి పని లేదు. ఈ దానియేలు లాంటి భక్తులు, షడ్రకు, మేషకు, అబేద్నెగో లాంటి భక్తులు భయపడలా. అసలు వాళ్ళు అగ్నిగుండాలకు భయపడలా, సింహాల బోను కూడా వాళ్ళు భయపడలా, ప్రశాంతంగానే ఉన్నారు. వాళ్ళు పరుగులెట్టే లేదు, పారిపోవడానికి ప్రయత్నమో చేయలా. సో పేతురు యొక్క ప్రశాంతమైనటువంటి నిద్ర ప్రార్థనా జీవితానికి గొప్ప సాదృశ్యము. అబ్రహాము ఇసాకును మోరియా పర్వతాన్ని తీసుకువెళ్ళడం కూడా అబ్రహాం ప్రార్థన జీవితం. భయపడలా. దేవుడు ఎందుకు ఇచ్చాడు, తీసుకుంటాడు ఏంటిలే, విశ్వాసం కలిగి తీసుకెళ్ళాడు పైకి. ఆదికాండం 22 అధ్యాయంలో 14 వచనంలో చూస్తాం. ఆందోళన లేదు. ప్రార్థించేవారు ఆందోళన చెందరు. తరువాత 7వ వర్షంలో హౌ గాడ్ రిలీజెస్ పీటర్. ఒక పక్క సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంటే, ఇంకో పక్క దేవుడు తన కార్యము చేస్తూ వస్తూ ఉన్నాడు. అది వాళ్ళకి తెలియదు. పేతురు బయటకు వచ్చినా కానీ నమ్మలేకపోయారు వాళ్ళు ప్రార్థన చేసేవాడు. ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. 7వ వచనం, ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అసలైతే పేతురు ప్రార్థన చేసుకోవాలి కదా. రాత్రంతా ప్రార్థన చేసి ఏం తినకుండా రాత్రంతా ప్రభువారు పొద్దున నన్ను హేరోదు ఏం చేయనా ఉన్నాడు, అట్లా ఉండాలి. కానీ ప్రశాంతంగా ఉన్నాడంటే అర్థం ఏంటంటే దేవుని మీద నమ్మకం ఉంచినటువంటి వ్యక్తి పేతురు. పేతురుకు తెలుసు చచ్చిపోయిన వాళ్ళే లేపినాడు ఆయన. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతను ఎంత ప్రార్థనాపరుడై ఉంటే, సంఘము ఎంత అత్యాశక్తితో ప్రార్థన చేస్తే ఈ కార్యము జరిగింది. ప్రభువు దూత ఆ రాత్రి అతని యొద్ద నిలిచెను. దేవుని దూతే దిగొచ్చింది పైన ప్రార్థన చేస్తున్నప్పుడు. యేసుప్రభు పుట్టినప్పుడు కూడా గొర్రెల కాపరుల వద్దకు ఎట్లా జరిగిందండి? లోకా 2:9 ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. చూడండి, ఇదే సేమ్ పదం ఇది. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు దూత అతని యొద్దకు వచ్చి నిలిచెను. ఇవన్నీ ఏంటి? దేవుని కార్యాలు, దేవుడు చేస్తున్నటువంటి కార్యాలు. యేసుప్రభు పునరుద్ధాన సమయంలో కూడా దేవదూతలు వచ్చి నిలబడ్డారు. an unexpected nature of visit. ప్రార్థన చేస్తున్నప్పుడు ఇవేమి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయం, ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్పెక్ట్ చేయం. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు గబుక్కుని దూత వచ్చి నా పక్కన నిలబడదని నేను ఎప్పుడు ఎవరు అనుకో అసలు. కానీ దేవుడు అప్పుడప్పుడు చేస్తాడు. అన్ఎక్స్పెక్టెడ్ విజిట్స్ ఆఫ్ గాడ్. దానియేలు 6వ అధ్యాయం 22వ వచనంలో దానియేలు ఇదే అంటాడు, ప్రభువు తన దూతను పంపి ఈ సింహముల నోళ్ళు ఊహించారు. ఎంత గొప్ప ప్రార్థన అండి దానియేలు ప్రార్థన. ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఈ యొక్క అగ్నిగుండంలో ఉన్నప్పటికీ కూడా ఈ నెబుకద్నెజరు ఈ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఏంటి, మన ముగ్గురు బొమ్మని కదా, 4వ వాడు దేవదూతలను పోలి ఉన్నాడు. దానియేలు 3వ అధ్యాయంలో 8వ వచనం మాటలు చూస్తాం. ప్రభువు దూత అతని దగ్గర నిలిచేను. 34వ కీర్తన 7వ వచనంలో యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించును. వాక్యంలో మరి మనం నేర్చుకునేది ఏంటంటే మనందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క దూతను అపాయింట్ చేస్తాడు దేవుడు. మనం నమ్మినా నమ్మకపోయినా మనకు ఒక దూత ఉన్నాడు. ఆ దూత మనకు ఆయా సందర్భాల్లో, ప్రమాదాల్లో మనకు సహాయము చేస్తూ ఉంటాడు.
అది మనం నమ్మాలి. దేవుని బిడ్డల కొరకు దేవుడు సహాయము ఏర్పాటు చేశాడు. 103వ కీర్తన 20వ వచనంలో, యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి అనే వాక్యము నెరవేర్చు బలసూరులారా, అంటే బలమైన దూతలు అనమాట. వీక్గా ఉండే దూతలు కాదు వాళ్ళు. దేవుని ఆజ్ఞ నెరవేర్చేటువంటి దూతలు. దేవుని వాక్యంలో దూతలు వచ్చి ఎప్పుడు సహాయం చేశారో, ఇప్పుడు దానియేలు ప్రార్థన ద్వారా దానియేలు సహాయం చేశారు. సింహాల గుహలో ఉన్నప్పుడు షడ్రకు మేషకు అబేద్నెగో అనే వారికి అగ్నిగుండంలో ఉన్నప్పుడు సహాయము చేశారు. అంటే ఆపదల్లో వచ్చినప్పుడు తప్పనిసరిగా వారు సహాయం చేస్తారు. మనం ఒక్కోసారి ఎట్లా తప్పించబడ్డా మనకే తెలియదు. అసలు త్రుట్లో తప్పిపోయిందండి అంట. ఎవరు తప్పించారు? దేవుడే తప్పించాడు. డైరెక్ట్గా నీ పక్కన ఎందుకు పెట్టలేదంటే, మనం మానవ మాతృలో మరి ఏం చేస్తామంటే, గొప్ప పక్కన ఎవడు కనపడితే వాడికి పని చెప్పడం మనకు అలవాటు. మనం చెయ్యం. ఎవడు కనపడితే వాడి పని చెప్పేస్తాం మనం. అది అలవాటు మనం. నీ దోతే కానీ పక్కుంటే కొంచెం అంట్లు తోమి పెట్టమ్మా, కొంచెం ఇల్లు తుడిచిపెట్టమ్మా, ఇదే మనం చెప్పేది. అంతకన్నా ఏం చేయం మనం. ఈ పనులన్నీ అప్పు చెప్తాం దేవుడు ఏం చేసి ఇన్విజిబుల్, అదృశ్య రూపముల వాళ్ళని ఇంకా కనపడ్డవాడికల్లా చెప్పమాకుండా పని. నువ్వు చేసుకోలేనిది ఏమన్నా ఉంటే కొంచెం చిన్న సాయం చేయమంటే చేస్తారు. కనపడితే చాలు పని చెప్తే. కొంతమందికి ఇదే అలవాటు. మనిషి కనపడటం అందుకే పారిపోతారు. కనపడటం అమ్మ వాళ్ళ కంటిలో పడిపోతారు బాబు, బయటికి పోవాలి, ఎటుగడి పోవాలి. కనపడ్డామా ఏదో పని చెప్తా, చేయకపోతే మళ్ళీ చిరుబుర్రులు మనమే. ఇది నేచర్ తప్పించుకో. కొంతమందికి ఇష్టం ఉండదు ఖాళీ కూర్చుంటే. చూసారా, తినేసి కూర్చున్నారా అన్న. మరి ఇంట్లో పని అంతా ఎప్పుడు చేస్తున్నాడు నీకోసం? ఇల్లు తుడిచి వంట వండి అన్నీ చేసి మంచి బ్రష్ తీసి తప్పే ఉంది అవతలో. చూసావా, తినేసి కూర్చున్నారా? ఇదన్నమాట మనకు తెలిసిన. కొంచెం రెస్ట్ ఇవ్వాలి. కూర్చుంటే నీ సొమ్మే మూల. నువ్వు చేసేది నువ్వు చేస్తావు, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. సో దేవుడు విశ్రాంతిని ఎంకరేజ్ చేస్తాడు ఆయన. అంతే తప్ప తినేసి కూర్చున్నారు ప్రజలందరూ కూడా వాళ్ళు ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి, ఏదో మాటలు అనాలి అనుకునే దేవుడు కాదు ఆయన. ఆయనే నేను సహాయం చేస్తాను అంటాడు. సో ఇక్కడ ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచిన. ఆ దూత వెలుగు అంటే వెలుగు దూత వేరు. వెలుగు సూచిస్తూ అక్కడ ఏమన్నది? అక్కడ దూత రాగానే వచ్చింది అక్కడ వెలుగు. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించిన. సౌలును దేవుడు దర్శించినప్పటికి కూడా వెలుగు రూపంలో దర్శించాడు. సో దేవుడు సహాయకులను ఏర్పాటు చేశాడు, దూతలను ఏర్పాటు చేశాడు. ఆ దూతలు ఎప్పుడు కూడా నీకు సహాయము చేస్తూ ఉన్నారు. ఈ హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయం 14వ వచనంలో, వీరందరూ రక్షణైన స్వాస్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు ద్వారా అంటాడు. రక్షింపబడినటువంటి వారికి, రక్షింపబడబో వారికి వరకు కూడా దేవుడు తన దూతల సహాయాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ దూత చెప్పినటువంటి మాట, త్వరగా లెమ్మ, రైస్, త్వరగా లెమ్మని దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి. అంటే పేతురు అంతా మొత్తంలో నిద్రపోతున్నాడేమో. పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి తొందర పెట్టిందన్నమాట. రైస్, త్వరగా లేవాలి, త్వరగా బయటపడాలి, సంఖ్యలలో నుండి బయటపడాలి. నిద్రపోయేవాడిని లేపటం అన్నమాట ఇది. తట్టి కుదిపోయేలా పట్టుకుని నిద్రపోయేవాడిని లేపటం
కూడా ఒక పద్ధతి ఉంటుంది. కొంచెం లేపు అంటే ఏం చేస్తారు, కుదిపేస్తారు పట్టుకుని మనిషి. జస్ట్ ఇలా తడితే చాలా లేచిపోతారు. లేగు అని మొత్తం కుదిపేస్తే చాలా తిరగబడుతుంది. ఏదో డిస్కషన్ వచ్చింది మధ్యాహ్నం. లేపడానికి కూడా ఒక పద్ధతి. తల్లితో కుమి యేసుప్రభు లేపాడు. ఎవరినండి? యాయీరు కుమార్తె. చిన్నదానా లెమ్మని చేయబట్టి లేపాడు. అంతే, లేచి కూర్చుంది అమ్మాయి. తట్టి లేపింది అనమాట దూత. త్వరగా లేపండి. లోతు కాలంలో ఆదికాండ 19వ అధ్యాయంలో చూస్తాం. దోతలు త్వర పెట్టారంట. ఎవరినండి? లోతును, తన కుటుంబాన్ని. రావాలి బయటికి, అగ్ని గంధకాలు పడబోతూ ఉన్నాయి. వెంటనే జరిగేటువంటి సంఘటన ఏమిటంటే, సంకెళ్ళు ఊడిపడెను. అతని చేతి నుండి సంకెళ్ళు ఊడిపడెను. దేవుడు బంధకాల నుండి విడిపించేటువంటి దేవుడు. నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొని, అంటే 8వ వచనంలో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొని అంటే ప్రయాణము ప్రారంభించు. ఈ బంధకాలలో ఉన్నటువంటి నీవు బయటకు రావాలి. అక్కడే ఉండటానికి వీలు లేదు. నడుము బిగించడము అంటే ప్రయాణం ప్రారంభం. చెప్పులు వేసుకోవడం కూడా ప్రయాణానికి గుర్తు. నిర్గమకాండంలో 12వ అధ్యాయం 11వ వచనంలో ఐగుప్తు నుండి కనాను యాత్ర ప్రారంభం ఇదే చెప్పాడు. నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొని కర్రలు పట్టుకొని ప్రయాణానికి మీరు సిద్ధంగా ఉండాలి. క్రైస్తవులు అంటేనే యాత్ర. ఇది ఎక్కడి నుండి? ఇహలోకము నుండి పరలోకానికి, పరమ కనానుకు యాత్ర. ఈ లోక సంబంధులము కాదు. వీ హ్యావ్ స్టార్టెడ్ ఏ జర్నీ. పాపము నుండి పరిశుద్ధతకు యాత్ర. మనము మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. తర్వాత దూత పేతురుడు బయటకు నడిపించడం మనం చూస్తాం. 12వ వచనము వచ్చేసరికి, పేతురు కొరకు అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండెను. పేతురు ఒక ఇంటికి వస్తాడు. మార్కు గారు ఇల్లు అంటారు అది. ఆ రాత్రి పెర్సిక్యూషన్కి భయపడి, హింసకు భయపడి అనేకులు ప్రార్థన చేయుచుండిరి. పేతురు కొరకు అనేకులు ప్రార్థన చేయుచుండి. తర్వాత రోదే అనేటువంటి బాలిక, పేతురు స్వరమును గుర్తుపట్టిన బాలికను చూస్తాం. స్లేవ్ గర్ల్. ఆ అమ్మాయిని తిట్టారు, నువ్వు పిచ్చిదానివి, నువ్వు అసలు ఏం మాడుతున్నావు. ఒక పక్కన ప్రార్థన చేస్తానే ఉన్నారు, ఇంకో పక్క సరైన విశ్వాసం కూడా లేదు వీళ్ళకి. కూర్చున్నారు, చేస్తున్నారు ప్రార్థన. కానీ పేతురు విడుదల పొందుకున్నాడని ఒక వార్త వినేసరికి దాన్ని నమ్మలేకపోయి ఆ వార్త తెచ్చినటువంటి ఆ బాలికను తిట్టారు, నీవు పిచ్చిదానివి. సో ప్రార్థన ప్రతిఫలం ఇస్తూ ఉంటే నమ్మనటువంటి వారు కూడా ఇక్కడ మరి మనం గమనిస్తూ ఉన్నాం. జకరియా నీ ప్రార్థన వినపడినదని చెప్పినా తర్వాత నమ్మలేకపోయాడు. ఆయన నోరు మూయబడింది కొంతకాలం. సో ఆడపిల్లల మాటలను గౌరవించాలి. ఇక్కడ ఇది మనం గమనిస్తూ ఉన్నాం. ప్రార్థనకు ప్రతిఫలము సూచించేది ఎవరు? రోదే అనే బాలిక ఏంటంటే ప్రార్థనకు ప్రతిఫలం ఉందని ఆమె చెప్తుంది అనమాట. ఆ బాలిక ద్వారా ఒక సంకేతం. దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడు సమాధానం ఇస్తాడు. అది పేతురు వచ్చాడు అంటే దాని అర్థం అదన్నమాట. సో బాలికల యొక్క ప్రార్థన, సంఘ ప్రార్థన, పేతురు ప్రార్థన ఇక్కడ మరి మనం గమనిస్తున్నాం. సో ఆ రీతిగా దేవుడు మరి దూత ద్వారా, దేవుని శక్తి ద్వారా విడిపింపబడి వేరే ప్రాంతానికి ఆయన, అక్కడ ఉంటే ప్రమాదం కాబట్టి వేరే ప్రాంతానికి వెళుతూ ఉన్నాడు. సో పేతురు యొక్క ముగింపు మనం చూస్తే తలక్రిందులుగా సిలువ వేయబడి చనిపోతాడు. ఆయన చనిపోయే సమయంలో యేసుప్రభు చంపినట్టు ఇతన్ని చంపుతాం అనుకుంటే ఆయన అన్నాడు, యేసుప్రభు చనిపోయినట్టు చనిపోవడానికి నాకు అంత అర్హత లేదు. అప్సైడ్ డౌన్, తలక్రిందులుగా సిలువ వేయనట్లా చచ్చిపోతాను నేను, అట్లా హతసాక్షి అయినటువంటి వాడు పేతురు. సో ప్రియులారా, సంఘ ప్రార్థన,
సంఘమంతా కలిసి అత్యాశక్తితో ఎవరి కోసం చేయాలి? బంధింపబడిన వారి కొరకు ప్రార్థన. పాప బంధకాలలో ఉన్న వారి కొరకు ప్రార్థన. ఎవరైతే ఇంకా పాపములోనే ఉన్నారో వారు విడుదల చెందాలి. ఇది సంఘం యొక్క ప్రార్థన. లేచి నిలువబడి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. మేము పాప బంధకాలలో ఉన్నప్పుడు మీరు వచ్చి ఆ బంధకముల నుండి విడుదలనిచ్చారు. మా శిక్ష మీరు అనుభవించారు. మీకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ ఉన్నాం. సంఘమంతటి దీవించండి. ఎవరైతే బంధింపబడి ఉన్నారో, అన్యాయముగా బంధింపబడి ఉన్నారో, సువార్త విషయం బంధింపబడి ఉన్నారో వారందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, వారి పక్షాన మీరుండి మీ దూతలను పంపించి వారికి విడుదల కలిగించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అత్యాశక్తితో ప్రార్థించేటువంటి స్థితి సంఘములకు దయచేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు. పేతురు గొప్ప ప్రార్థనా పరుడు ప్రభువా. ప్రార్థించి చనిపోయిన వారిని లేపాడు. అట్టి ప్రార్థనా పరుని కొరకు సంఘము ప్రార్థించగా విడుదల ఇచ్చారు. ఎవరు తండ్రి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థించే వారంగా ఉండినట్లు సహాయం చేయండి తండ్రి. రాత్రి కాలంలో ఓగిరాల స్త్రీలు గారు, శాలిని, వారిద్దరి బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. వారి గృహ నిర్మాణం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. వారిని దీవించండి, వారి ఉద్యోగాలను దీవించండి, పిల్లల చదువుల్లో సహాయం చేయండి, మంచి ఆరోగ్యములందరికీ దయచేయండి. ప్రభు, ఏర్పాటు చేసినటువంటి పలహారం మీరు ఆశీర్వదించండి. ప్రభు, ఈ సమయంలో మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను ప్రభు మీ ఆత్మ చేత నింపండి. ప్రతి బలహీనతను తీసివేయండి. బలహీనలకు స్వస్థత దయచేయండి. ప్రభు, ఎండల్లో మమ్మల్ని భద్రపరచండి. ప్రభు, మీకు స్తోత్రం. ఈ రాత్రి కాలపు దీవెనలు మాకు దయచేయమని రేపు సాయంకాలం వల్ల సెలవు ధ్యానంలో మేమందరము కలిసి మిమ్మల్ని ఘనపరచడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడుగుచు వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకము నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మానవుని ఆహారం నేడు మాకు దయచేయము. మళ్ళా అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. దుష్టుని తప్పించు. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృపయు, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదా తోడైండును గాక. దయచేసి కూర్చోనండి. పలహారం డిస్ట్రిబ్యూట్ చేసేవారు త్వరగా వచ్చినట్లయితే. నన్ను నడిపించు.